యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పిల పుట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడైన ప్రత్యక్షం గావించి మీ పాశమును సైతం గడ్డి పూసగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమున్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటియా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అన్న కించభావాన్ని కూకటి వేళతో సైతం ప్రకటించి వేసత. ముగ్గులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడను హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణిమై మండిత గజితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మనీలైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన ఈ కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్?